హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఆచారాలు అనే మాట వెనక ఏదైనా శాస్త్రీయత దాగి ఉందా? అంటే మనకి ఏదైనా ఒక ప్రామాణికం కావాలి అని అడుగుతారు, ఏమిటి దీనికి ప్రూఫ్ అంటూ ఉంటారు. అలాంటి దానికి ఏదైనా నిజమైన శాస్త్రీయత అనేది ఏదైనా ఉందా? ఉంటే ఎలా ఉంది, దానికి సంబంధించి చెప్పండి. ఉందండి. ప్రతిది కూడా మనం ఒక సైంటిఫిక్ రీజన్ తోనే మనం దాన్ని ఆచరిస్తూ వస్తున్నాం. కాకపోతే మనకు మొదటి నుంచి ఏమిటంటే పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి మనం దాన్ని ఎదురు ప్రశ్నించకుండా అడగకుండా ఒక రకంగా గుడ్డిగా అనుసరిస్తూ వస్తున్నాం. కానీ రాను రాను విద్యావంతులైన తర్వాత మనిషి మేధ తెలుసుకోవాలి అనేటువంటి ఒక జిజ్ఞాస పెరిగిన తర్వాత మనిషి తెలుసుకోవడం మొదలు పెట్టాడు. ఇది ఎందుకు చేయాలి, దీని వెనక ఉన్నటువంటి అంశం ఏమిటి, దానివల్ల ప్రయోజనం ఏమిటని ముఖ్యంగా ఈ తరం వాళ్ళు ప్రశ్నించేటువంటి తత్వం ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు ఇది ఎందుకు చేయాలి, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని అడుగుతారు. ప్రతి క్వశ్చన్ లో ఇది మాత్రం వస్తుందండి నిజంగా. ఉదాహరణకి మనం బయట రోడ్డు మీదంతా కూడా ఏదో పనుల మీద తిరుగుతాము, సాయంత్రానికి ఎప్పుడో ఇంటికి వస్తాం. పూర్వకాలం ఏంటంటే ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి అనేటువంటి ఒక నియమం ఉండేది. అది ఎందుకు కడుక్కోవాలి? ఇప్పుడు జీవన శైలి మారిపోయింది కాబట్టి ఇప్పుడు రకరకాల పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. దానికి తగ్గట్టుగా ఒకవైపు శాస్త్రీయమైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి, కానీ దానికి తగ్గట్టుగా రకరకాల వ్యాధులు, రోగాలు, జబ్బులు కూడా వచ్చేస్తున్నాయి. బట్ ఆనాటి జీవన విధానాన్ని, ఆనాటి సమాజాన్ని ఈనాటి సమాజంతో చూసినప్పుడు ఈ శాస్త్రీయమైనటువంటి అంశం మనకు కనబడుతుంది. అదేమిటంటే కాళ్ళు కడుక్కొని ఎందుకు రావాలి అన్నారంటే మనం బయట దుమ్ము, ధూళి, రకరకాల క్రిమి కీటకాదులు ఇవన్నీ కూడా ఉంటాయి. మనం పాదాలతో నడిచినప్పుడు ఆ దుమ్ము, ధూళి వల్ల అవి మన శరీరంలోకి వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి కడుక్కొని లోపలికి రావటం వల్ల అది దూరం చేసుకుని లోపల పరిశుభ్రత కోసం చెప్పారు. కరోనా కాలంలో మనం ఇవన్నీ కూడా మనం మననం చేసుకున్నాం. చేతులు కడుక్కోవడం, కాళ్ళు కడుక్కోవడం ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఈ ఆచారాల వెనక ఉన్నటువంటిదే. కాబట్టి ఆ రోజుల్లో మరి ఆరోగ్యంగా మరి మనుషులు 100 ఏళ్ళు బతికినటువంటి వాళ్ళు ఇలాంటి రకరకాల జబ్బులు లేకపోవడానికి ఆచారమే ప్రధానమైన కారణం. మరొకటి ఉదాహరణకి మనం ఇంటి ముందు ముగ్గు వేస్తాం. అది కొన్ని కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కొన్ని సమాజాల్లో ఆ అలవాటు ఉంది. ఆ ముగ్గులో ఉండేటువంటి పౌడర్లు, ఆ పిండిలో ఓ క్రిమిని దూరం చేసేటువంటి ఒక ఔషధ ప్రక్రియ ఆ ముగ్గు. అది ముగ్గు సున్నం రాయి తో తయారు చేస్తారు. సున్నం ఏమిటంటే ఆ క్రిమి కీటకాదుల్ని దూరం చేసేటువంటిది సున్నం. అందుకే ఇళ్లలో సున్నాలు అవి ఎందుకు వేసుకుంటారంటే ఇంటికి బూజు పట్టకుండా, ఆ క్రిమి కీటకాదులు రాకుండా ఉండడానికని అప్పుడప్పుడు మనం శుభ్రం చేసుకోవడంలో ఒక ప్రక్రియ. ఈ ముగ్గు వేయటం వల్ల కూడా పూర్వం గ్రామీణ వ్యవస్థలో బయటి నుంచి క్రిమి కీటకాదులు కానీ మరొకటి కానీ లోపలికి రాకుండా ఉండడానికి. అలాగే కల్లాపి చల్లటం కూడా ఆ పేడలో, ఆవు పేడలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఇవన్నీ కూడా లోపలికి రాకుండా అనారోగ్యం సోకకుండా ఉండడానికి. అలాగే మామిడి తోరణాలు కట్టడం, తర్వాత అరటి స్తంభాలు పెట్టడం శుభకార్యాల్లో. దానికి ప్రధానమైనటువంటిది ఏమిటంటే వాటిల్లో ఉండేటువంటి ఆక్సిజన్, ఈ అరటి స్తంభాలు కానీ గ్రీనరీ ఆకుల్లో ఈ అరటి స్తంభాలు, మామిడి తోరణాల్లో ఉండేటువంటివి అంటే 10 మంది ఒక చోట కూడినప్పుడు రకరకాల శరీరంలో నుంచి బయలువెడేటువంటి రకరకాల వాయువులు ఉంటాయి కాబట్టి మనకి ఆ కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా పీల్చుకునేటువంటి శక్తి ఆక్సిజన్ విడుదల చేసేటువంటి ఈ మామిడి తోరణాలకి, అరటి స్తంభాలకు ఉంటుంది కాబట్టి అది పీల్చుకోవటం వల్ల అది వ్యాపించకుండా ఇతరులకి దానివల్ల అనారోగ్యమైనటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి ఈ విధమైనటువంటి ఆచార వివరాలు ఉండేవి. అలాగే పూర్వకాలంలో మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మరుగుదొడ్లు ఎక్కడో వెనక ఉండేటువంటివి. ఇవాళ ఆధునిక సమాజంలో ఫ్లాట్ సిస్టమ్ వచ్చాక బెడ్రూమ్ లోనే మనకి ఇవన్నీ ఉంటున్నాయి. దీనివల్ల మరి దీనికి ప్రత్యామ్నాయంగా వాళ్ళేవో కనిపెడుతూ ఉన్నారు, కానీ ఈ అనారోగ్య సమస్యల్ని మనం అరికట్టడానికి మనం ఇంకా
ఇంకా ఇంకా ఇంకా చాలా పరిశోధనలు చేయవలసి ఉంది కాబట్టి ఉమ్, ఆచారాలు అనేవి కేవలం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి మాత్రమే పూర్వం నుంచి మనకు వచ్చినటువంటి ఒక సంప్రదాయంగా చెప్పుకోవచ్చు. సో అదండి, శాస్త్రీయత ఉందా లేదా అని ప్రశ్నించే వాళ్ళకి నిజంగా జవాబు దొరికినట్టే. ఆచారాలకి మంచి శాస్త్రీయత ఉంది, దానికి ఏమిటి అనేది చాలా క్లియర్ గా చెప్పారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కనుక చూసినట్లయితే మీకు విషయం బోధపడుతుంది. అందరికీ అర్థమైన టాపిక్ అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి టాపిక్స్ ఏం వినాలనుకుంటున్నారు, ఏం చూడాలనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. గౌరీ శంకర్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇక వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.